ఇక కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్ వీరికి పార్టీ కండువ కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని, ఇది చూసిన పలువురు నేతలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి మండలానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరటం శుభపరిణామమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం డెవలప్మెంట్ దిశగా ముందుకు సాగుతూ ఉంది. నేను మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా కొనకల నారాయణరావు గారు ఈ పెడన కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఒక 5 బూతులు కొంచెం వీక్గా ఉన్నాయో ఆ బూతులకు గాను నన్ను కోఆర్డినేటర్గా నియమించినందుకు పార్టీ క్యాడర్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు మన పెడన కాన్స్టిట్యున్సీ ముద్దుబిడ్డ, అదేవిధంగా స్వర్గీయ కాగిత వెంకటరావు గారి కుమారులు బందర్ కాన్స్టిట్యున్సీ పెడన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి నేను ఈరోజు రావడం, ఎమ్మెల్యే గారిని కలవంగానే ఎమ్మెల్యే గారు కూడా మీరు అందరినీ లోకల్ పార్టీ కార్డుని కలుపుకొని డోర్ టు డోర్ తిరిగి పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా పనిచేయమని చెప్పి మరి కాగిత కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పడం చాలా సంతోషం. రాబో రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, పంచాయతీ సర్పంచ్లు ఉన్నాయి. అదే ఆ ఎలక్షన్స్లో 100కి 100% కూడా మంచి మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇందాక చెప్పడం. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మన పెడన నియోజకవర్గంలో ఏవైతే వీక్ బూతులు ఉంటాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకోవటం, వాటికి సంబంధించి వాటన్నిటిని కూడా మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజున మరి కార్యక్రమాలని ఒక కార్యాచరణని కూడా రూపొందించుకోవడం జరిగింది. దానికి సంబంధించి అబ్జర్వర్గా మరి హసన్ బేగ్ గారు రావటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బూతులు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకోవటం, వాటన్నిటికి సంబంధించి అక్కడ మరి ఏవైతే మరి ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఒక రిపోర్ట్ను కూడా తయారు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి సంబంధించి అక్కడ వాటిని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే అక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు రావడం జరిగింది. వారందరినీ కూడా మరి స్వాగతం తెలియజేసుకుంటూ తప్పకుండా మరి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజున ముందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉన్నామని కూడా మీకు తెలియజేసుకుంటూ డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ రోజున కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.